వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ ను సైతం నేలమట్టం చేస్తోంది ఈ ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెర మీదకి తీసుకొచ్చింది. అదనంగా 3000 మంది సిబ్బందిని దీనికి కేటాయించింది. మీరాలం, బమ్రుక్, దౌలా వంటి చెరువులు, వాటి FTL పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్స్ ను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మాధాపూర్ తమ్మికుంట చెరువు FTL బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, GHMC టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమణలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిలో భయం మొదలైందట. హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్స్ వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో మల్లారెడ్డి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తమకు చెందిన నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్యలు జరుపుతున్నారని తెలిసింది. అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు. వీలుంటే ఈ రోజు లేదా రేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు కొట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందామంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపూస ఏం కాదు. ఆయన నిర్మాణాలన్నీ ఆక్రమణలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలలను ఆక్రమించి ఆసుపత్రితో పాటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలున్నాయి. అయితే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. ఆయన ఓటమి పాలైన BRS లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇది ఒక్క కారణం చాలదు బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.